ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్కు కొత్త పాఠాలు నేర్పించేసింది. స్టార్స్ను ఆలోచింపుకునేలా చేసింది. ఎందుకైనా మంచిది అని స్టార్స్ని ముందు జాగ్రత్త పడేలా చేసింది. ఒకవేళ ఏమన్నా జరిగితే అమ్మ బాబోయ్ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చేసింది. ఇంతకీ అంతలా పాఠాలు నేర్పించిన అంశం ఏంటి అంటారా? వాచ్ దిస్. సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. చిన్న హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్ ముందుగానే సంక్రాంతి బరిలోకి వచ్చింది. ఆ తర్వాత మహేష్, నాగ్, వెంకీ, రవితేజ లాంటి స్టార్స్ ఈ పండక్కి రావాలి అనుకున్నారు. దాంతో థియేటర్ల సమస్య మొదలైంది. హనుమాన్ కు తక్కువ థియేటర్లు కేటాయించడంతో రచ్చ స్టార్ట్ అయింది. చిన్న సినిమాను తొక్కేస్తున్నారు అంటూ ట్రోల్స్ వచ్చాయి. చివరికి ఎలాగో అలాగా మాస్ మహారాజా నటించిన ఈగిల్ పోటీ నుంచి తప్పుకుంది. ఈ పొంగల్ అనుభవం మళ్లీ రిపీట్ కాకూడదు అని పెద్ద హీరోలు జాగ్రత్త పడుతున్నారు. తమ సినిమాలో వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నట్లు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ కాంబోలో రూపొందబోతున్న విశ్వంభర మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్నట్లు ప్రకటించారు. దిల్ రాజు నిర్మాతగా, శర్వానంద్ హీరోగా నటించిన శతమానం భవతి 2017 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ సీక్వెల్ ప్రకటించారు. శతమానం భవతి నెక్స్ట్ పేజ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. మరికొందరు మేకర్స్ కూడా సంక్రాంతి పోరులో తాము కూడా ఉండబోతున్నట్లు ప్రకటించడానికి రెడీ అవుతున్నారట.